గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం, తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పనితీరును బట్టే పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజార్టీ పెరగాలి. పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. జూమ్ మీటింగ్ కు పలువురు ఎమ్మెల్యేల డుమా. ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థులపై కేసీ ఆగ్రహం. సికింద్రాబాద్ లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన అసహనం. అయితే వాస్తవంగా కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయా అభ్యర్థులకు సహకరించడం లేదు. ఈరోజు వరంగల్ తీసుకుంటే వరంగల్లో చాలా స్పష్టంగా కడియం శ్రీహరికి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదని చాలా సుస్పష్టంగా కనబడతా ఉంది. మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డికి తనకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా సహకరించలేదు. వాళ్ళంతా కూడా పరోక్షంగా బీజేపీ అభ్యర్థికే ఈరోజు ఓటు వేయాలని దాంట్లో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇలా నిజామాబాద్లో అదే పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఆదిలాబాద్ కొన్ని సెగ్మెంట్లో మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది తప్ప ఈవెన్ హైదరాబాద్లో అదే పరిస్థితి, సికింద్రాబాద్లో అదే పరిస్థితి, ఇక మల్కాజ్గిరి అయితే చాలా దారుణంగా ఉన్నది. అసలు అక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా సహకరించే పరిస్థితి కనబడతలేదు. ఖమ్మంలో చేవేలు రంజిత్ రెడ్డికి అయితే అసలు సహకరణే లేకుండా పోయింది వాస్తవంగా. ఆయన ఏంటంటే ఓటుకు 1000 రూపాయలు వంచాలి, 5 లక్షల ఓట్లకు వంచుతా, నాకు ఓట్లు వస్తాయి, నేను బయటపడతా అనేటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. అంటే ఓటుకు 1000 రూపాయలు ఇస్తారట, తీసుకోండి ఏం కాదు, తీసుకొని ఎవరు కోటేయాలో వాళ్ళ కోటేయండి, తప్పేమీ లేదు వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళంతా కూడా మన సొమ్ము, మన దగ్గర దోచుకున్న సొమ్మే వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా వాస్తవంగా తీసుకోవాల్సిందే, తీసుకొని ఎవరికి గుద్దాలో పాపం అనాల్సిన అవసరం లేదు. 1000 రూపాయలు ఇచ్చింది కదా వేద్దామనేటువంటి ఒక పాపం అవసరం లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము వాడు తీసుకునేది వాస్తవం చెప్పాలంటే, ప్రజల నుంచి దోచుకున్న డబ్బది. సో ఇట్లా అనేక రకాలుగా ఖమ్మంలో, నల్గొండలో, భువనగిరిలో అయితే చాలా అధ్వానంగా పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ బోరు నరసింహగౌడ్కు వద్దంట అంటే ఆయన గెలిపించే పరిస్థితి, మెజార్టీ కోసమే ట్రై చేస్తున్నట్టు కనబడతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. సో ప్రతి సెగ్మెంట్లోనూ ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులకు సహకరించడం లేదు అనే విషయంలో ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతున్నారో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాస్తవంగా. సో ఇప్పుడు మేము మీటింగ్లో పెడితే మేమే డబ్బులు సమకూర్చుకోవాలి, వాళ్ళు ₹1 కూడా ఇస్తలేదు ఎంపీ అభ్యర్థులు అనే కోణంలో ఎవడు కూడా కనీసం ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టేసి క్లోజ్ డోర్లో పెట్టేసి ₹1,00,000 మ్యామ్ అనిపించేసి పంపించేస్తారు తప్ప ఈరోజు కార్నర్ మీటింగ్స్ పెట్టడం కానీ, ఇక పెద్ద మీటింగ్లు పెట్టడం కానీ ఎక్కడ జరుగుతలేదు, చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ సందర్భంలో వరంగల్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ కాన్స్టిట్యున్సీ అది, నాకు కాదు కానీ రేవంత్ రెడ్డికి. 2 కాన్స్టిట్యున్సీస్ రేవంత్ రెడ్డికి చాలా స్పెషల్ కాన్స్టిట్యున్సీస్ గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి యాక్చువల్ గా కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి మహబూబ్ నగర్ ఒకటి, తర్వాత కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు కాబట్టి వరంగల్. ఎందుకు కడియం శ్రీహరి మీద అంత కాన్సన్ట్రేషన్, లేదా కడియం కావ్య మొహమ్మద్ మీద ఎందుకు అంత స్పెషల్ కాన్సన్ట్రేషన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కడియము ప్లస్ రేవంత్ రెడ్డి, నువ్వు లింక్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటావు. మేబీ చూసే వ్యూవర్స్ కూడా చెప్పండి, నేను రాస్తా. ఫస్ట్ వరంగల్ కాన్స్టిట్యున్సీ రాసే నువ్వే రాసే, నా రాత అంత బాగోదు, అర్థం కాదు. వరంగల్ కడియం కావ్య మొహమ్మద్. ఓకే. సో కడియం శ్రీహరి గారి ముద్దుల కూతురు. ఓకే ఓకే. అయితే ఇక్కడ కొన్ని రోజుల క్రితం మనం ఒక ఇది చేసినాం, వరంగల్లో నుంచి ఆరూరు రమేష్ గెలిచేందుకు అవకాశం ఉంది అనేటువంటి మాట. అయితే ఆరూరు రమేష్ గెలుపు చాలా వరకు కనిపిస్తుంది. అలా నల్లేరు మీద నడకనైతే చెప్పలేము, ఎందుకంటే వరంగల్ కాంగ్రెస్ కి కూడా చాలా పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నటువంటి లొకేషన్, లైక్ నల్గొండ అండ్ భువనగిరి లాంటి లొకేషన్. అలాంటి లొకేషన్లో బీఫామ్ తీసుకునేటువంటి టైం ఆ టికెట్ కన్ఫర్మ్ చేసి కేసీఆర్ ఇక పెద్ద ఎత్తున నువ్వేరా బాబు అని చెప్పిన తర్వాత అన్నీ అయిన తర్వాత కడియం కావ్య కాంగ్రెస్ లోకి వచ్చింది, రైట్? ఇక్కడ ఒక ఇష్యూ ఉన్నది, వరంగల్ నుంచి ఒక మంత్రి పదవి ఉన్నది ఒకరికి, ఎవరికి? మన కొండా సురేఖకి మంత్రి పదవి ఉన్నది, రైట్? తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2వ పొజిషన్లో ఉన్నది ఎవరు? ఇలా పొంగులేటి కాకుండా బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం కదా. ఖమ్మం జిల్లా నువ్వు రాసి పెట్టుకో, సైడ్కి ఒక ఖమ్మం జిల్లా అని రాసుకో. ఓకే. తర్వాత నువ్వు ఇందాక చెప్పిన పేరేంది? పొంగులేటి ప్లస్ బట్టి కింద పొంగులేటి అని కూడా ఓకే. రైట్. ఓకే. అయితే ఇక్కడున్న దాంట్లో కడియం కాంగ్రెస్ వరకు చూసుకుంటే, ఏది వరంగల్ వరకు చాలా వరకు పెద్ద ఎత్తున వీళ్ళకి ఓట్లు పడాలి. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కూడా వీళ్ళకే హెల్ప్ చేయాలి. కానీ చిన్న క్యాడర్ కూడా కొట్టేసుకుంటున్నారు. కడియం కావ్య అయితే మొన్న ఒక ఈవెంట్లో ఆమె ఉండి వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఎంత చెప్పినా ఇంట్లేరని వెళ్ళిపోయింది ఇంటికి. ఆ వీడియోలు చాలా బలంగా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అయితే పొంగులేటి క్లియర్గా వైఎస్ జగన్కి చాలా అత్యంత సన్నిహితుడు.
ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఎస్ ఎస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందాక మనం రాసిన దాంట్లో రేవంత్ రెడ్డి తనకు తానే చెప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి సాయం చేస్తాడేమో, కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడేమో అనేటువంటి ఊహాగానం జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది అనేటువంటి. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిండు. కానీ మొన్న రీసెంట్ గా ఇక్కడ భువనగిరి సభలో అనుకుంటా కేసీఆర్ ఓ మాట అన్నాడు, మళ్ళా మనదే అధికారం, ఈ కాంగ్రెస్ వాళ్ళే మనకు సాయం చేస్తున్నారు, నా మనుషులే కాంగ్రెస్ లో ఉన్నారు అనేటువంటి మాట అన్నాడు. పొంగులేటి ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పోయిండు? బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ లోకి పోయింది కదా. అంటే రీసెంట్ పరిణామాలు మనం ఎర్లీ దగ్గరకు వచ్చినప్పుడు కడియం దగ్గరకు వద్దాం. ఇప్పుడు పొంగులేటి లాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు. వీళ్ళంతా ఖచ్చితంగా కేసీఆర్ కోసమే పనిచేస్తున్నారు అనేటువంటి క్లియర్ మాట కేసీఆర్ కి తెలుసు బలంగా. అయితే ఇప్పుడు ఈ పొంగులేటి ప్లస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి కేసీఆర్ ని అధికారంలోకి తీసుకురావడానికి సహాయపడబోతున్నారు. సో కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ఏదైతే ఈ అధికారం ఉందో సీఎం పీఠం, సో దీన్ని పడగొట్టబోతున్నారు అనేటువంటిది క్లియర్ గా మనకు ఉన్నటువంటి సమాచారం, అంటే అట్లీస్ట్ నా వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఎందుకు కడియం మీద ఎక్కువ ఫోకస్ చేసిండు లేదా వరంగల్ మీద రేవంత్ రెడ్డి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేసిండు అంటే ఫస్ట్ ఒకటి ఆలోచించుకుందాం. మహబూబ్ నగర్ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేసింది? 7 సభలకు పైచిలకు మహబూబ్ నగర్ లో పెట్టిండు కాన్స్టిట్యున్సీలో. ఎందుకు? కేవలం తన సొంత నియోజకవర్గం ఆడ ఓడిపోతే తన పరువు తీస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎట్లా గద్దె దించుతుంది అనేటువంటి భయంతో. ఓకే, ఒకటి ఇది డీకేఆర్ 80 పరిస్థితుల్లో అక్కడ ఓడగొట్టేందుకు అవకాశం లేదు. వంశీచంద్ర రెడ్డి మొన్న చేసినటువంటి కామెంట్స్ ఆడామే అని కూడా చూడకుండా కుక్క లెక్క ఉన్నది అది అని చెప్పేసి ఇది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆమెని జేజమ్మ లెక్క చూస్తారు, ఇది మా ఇంటి మనిషి అన్నట్టుగా కదా. ఆ సెంటిమెంట్ వద్దన పనిచేస్తుంది కదా, అది అయిపోయింది. ఇక కావ్య దగ్గరికి వద్దాం. కడియము రేవంత్ ఇద్దరు పుట్టిన పార్టీలు ఏంటి? టీడీపీ కదా. కడియం ఎన్ని పొజిషన్స్ అనుభవించిండు? హోం మంత్రి ఉన్నాడు, హోంమంత్రి ఉన్నాడు, తర్వాత ఫినాన్స్ మినిస్టర్ ఉన్నాడు, చాలా రకాల మంత్రి పదవులు అనుభవించాడు. టీడీపీలో కూడా, బీఆర్ఎస్ లో కూడా దాదాపు డిప్యూటీ సీఎం సెకండ్ పొజిషన్ లో కూడా ఉండడం జరిగింది. రాజేని తీసేసి మరి కడియంకి ఇచ్చారు కదా, గుర్తుందా? రాజేకి మంత్రి పదవి ఇచ్చిన 1 month కూడా ఉండలేదు అనుకో, 10 రోజులు 15 రోజులకి తీసేసి కడియంకి ఇచ్చేసి. అట్లాంటి మనిషి వచ్చి దీంట్లో జాయిన్ అయ్యాడు, రైట్? కాంగ్రెస్ లో జాయిన్ కాకముందు కడియం కావ్య చేసిన స్టేట్మెంట్స్ ఏంది గుర్తున్నాయా మీకు? ఒక చిన్న ఇంటర్వ్యూలో ఇవన్నీ గాలి పార్టీలు, గాలి పంక పార్టీలు, ఏ ఉంటే ఏదో లేదు, మోడీ గాలి లేదు, గీడీ గాలి లేదు, కాంగ్రెస్ గాలి అసలు అంతకంటే లేదు, అది చెయ్యి లేదు, బొంగు లేదు, మా కారే తోపు అని చెప్పేసి అని అన్నది కదా. అలాంటి ఆమె వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు జాయిన్ అయింది? ఇక్కడ ఈ పేర్లు మనం రాసినాం కదా, పొంగులేటి ప్లస్ కొండా సురేఖ. కొండా సురేఖ జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా క్లోజ్. కొండా ఫ్యామిలీ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు జగన్మోహన్ రెడ్డి. కొండా ఫ్యామిలీ, పొంగులేటి ఇద్దరు కూడా జగన్ మనుషులే అనుకోవచ్చు. ఎందుకో నేను కూడా చెప్తా. వరంగల్ కి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రైళ్ల మీద రాళ్ల దాడి ఉద్యమకారులందరికీ తెలిసి, స్టూడెంట్స్ కూడా చాలా మందికి తెలుసు. అది గుర్తున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కొండా ఫ్యామిలీకి ఎంత దగ్గర అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తానన్నా రానివద్దు అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం ముత్తుకుంటే మా అన్న వస్తాడు మీరెంత అని చెప్పేసి కొండా సురేఖ దగ్గరుండి మరీ పిలిపించేది. ఆ రాళ్ల దాడి వరంగల్ స్టేషన్ అందరి మీద కేసులు ఉన్నాయి, ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి. సరే, ఇది పక్కన పెడితే కొండా ప్లస్ పొంగులేటి ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్ యాజ్ సీఎం ఇన్ తెలంగాణ అగైన్. సో ఇది జరగొద్దు అంటే, అండ్ దట్టు బట్టి విక్రమార్క కూడా హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ ఆఫ్ నౌ. అఫ్ కోర్స్ పొజిషన్ ఇచ్చారు, కానీ ఆయన మాట కనీసం ఆయన కింద ఉన్న ప్యూన్ గారు కూడా ఇంటలేడు. ఎందుకు ఇంటలేరు అనేటువంటిది బట్టిని చాలా మెల్లగా కూర్చొని పెట్టి అడిగితే చెప్తాడు, లేదా రేవంత్ రెడ్డిని అడిగినా చెప్తాడు, నా ఆదేశాలు తప్ప ఇంకెవ్వని ఆదేశాలు ఈ రాష్ట్రంలో చెల్లయి, లేదా మా రెడ్ల ఆదేశాలు తప్ప ఇంకెవ్వని ఆదేశాలు ఈ రాష్ట్రంలో చెల్లయి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి అల్టిమేటం లాగా ఇచ్చినట్టుగా అందరికీ తెలిసిందే. సో పొంగులేటి చాలా గుర్రు మీద ఉన్నాడు, ఎందుకంటే ఖమ్మం నుంచి టికెట్ ఏదైతే ఆయన ఎక్స్పెక్ట్ చేసిండో ఎంపీ టికెట్ కదా. సో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇదేంటంటే కొండా ప్లస్ పొంగులేటి ప్లస్ బట్టి ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్ యాజ్ సీఎం ఇన్ తెలంగాణ అగైన్. సో ఇది చెక్కు పెట్టడానికి, ఇటు బట్టిని పొంగులేటిని ప్లస్ కొండా సురేఖకి చెక్కు పెట్టడానికి కడియం కావ్య మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు. సో బట్టిని తీసేస్తే ఇక్కడ మళ్ళా యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా కడియంని చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం గా డైరెక్ట్ కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం ని చేయాలనేటువంటి అవకాశం. బట్టి విక్రమార్క మీరు గమనించండి, గత 15-20 రోజులుగా బట్టి విక్రమార్క ఎక్కడన్నా కనబడ్డా? అసలు ఎక్కడ కనబడతలేదు వాస్తవం చెప్పాలంటే కదా. నిన్న ఒక మీటింగ్ లో మాత్రం, నిన్న కదా మొన్న అనుకుంటా ఒక మీటింగ్, ప్రచారం కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ మొన్న ఒక మీటింగ్ లో ఏమన్నాడు, కేసీఆర్ నీ భాష మార్చుకో అన్నాడు. నీ సొంత ఆఫీస్ లోనే ఉన్నాడు కదా, నీ పైన కూర్చున్నాడు, నీకంటే చాలా జూనియర్, వేరే పార్టీలకి ఈ పార్టీలకు వచ్చి నువ్వు సొంత పార్టీ కదా. అంటే నువ్వు అన్నదాన్ని బట్టి బట్టి అనే వ్యక్తిని డిప్యూటీ సీఎం గా తొలగించి కడియం
శ్రీహరిని పెట్టాలనేది రేవంత్ రెడ్డి యొక్క మాస్టర్ ప్లాన్. Exactly. అందులో భాగంగానే వరంగల్లో కడియం కావ్యని గెలిపించాలనేదే ఆయన అంతిమంగా పెట్టుకున్న లక్ష్యం రేవంత్ రెడ్డి. అండ్ ఇంకోటి ఏంటి, కడియం కావ్య ఇస్ నాట్ బీసీ ఆర్ ఎస్సీ. ఆమె ఫాదర్ ఏమో బీసీ బిడ్డ, అంటే వాళ్ళ నాన్నగారు బీసీ. కడియం శ్రీహరి వాళ్ళ ఫాదరు BC. ఎస్సీ, వాళ్ళ మదర్ పద్మశాలి అనుకుంటా. వయసు వరుస అనుకుంటా, అదే కరెక్ట్. సో అయితే ఇప్పుడు ఏ రకంగా అయినా కడియం శ్రీహరి మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసి ఆయన ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అన్న మాట మనం చూపెట్టాం వీడియో ఒకటి. ఏమని కడియం శ్రీహరికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి, ఆయన ఏసీయా బీసీయా అనేటువంటి మాట ఈయనే ఏది టీడీపీ పార్టీలో ఉన్నప్పుడే అన్నాడు. ఎందుకు అప్పుడు ఈయన బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇటు కొండా సురేఖ దగ్గర నుంచి మంత్రి పదవి లాక్కోవాలన్నా, పొంగులేటికి సపోర్ట్ చేయకుండా కొండా సురేఖ ఉండాలన్నా, బట్టి విక్రమార్కను మంత్రి పదవి నుంచి తీసేసి లేదా డిప్యూటీ సీఎం నుంచి తీసేసి వేరే వాళ్ళకి తన అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలన్నా చేయాల్సినటువంటి అంశం ఏంది ఇక్కడ, కడియం శ్రీహరిని ప్లస్ కడియం కావ్యని స్పెషల్ ఫోకస్ పెట్టుకొని కడియం కావ్యని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని, ఎందుకంటే కడియం కావ్య గెలవట్లేదు, శ్రీహరికి ఇన్ఫర్మేషన్ ఉన్నది, కావ్యకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఈ సందర్భంలో ఆమెను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి ఎంపీగా ఆ పొజిషన్ కడియం శ్రీహరికి గిఫ్ట్ ఇచ్చి, యాక్చువల్గా ఇది ఎప్పుడైనా ఉల్టా జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ నేను గెలిచి మా సీఎంకి గిఫ్ట్ ఇస్తామంటారు, లేదా పీఎంకి గిఫ్ట్ ఇస్తామంటారు. ఈడ ఉల్టా ఒక సీఎంఏ కాళ్ళకు బల్పం కట్టుకొని ఏంటది కాలుగాలిన కాలుగాలిన కోతి లెక్క ఊరూరా తిరుగుతాడు. ఆ వరంగల్ మహబూబ్ నగర్ తప్ప ఇంక ఏడ తిరిగినట్టు దాఖలు అయితే నాకు కనబడదు స్పెషల్ గా. సో ఈ సందర్భంలో సింపుల్ లాజిక్ ఒకటే అన్న, కొండా సురేఖ మంత్రి పదవి ఉడవికాలే. సో ఇది యాక్చువల్గా వార్నింగ్ టు కొండా సురేఖ అండ్ పొంగులేటి అండ్ బట్టి, ఈ ముగ్గురికి వార్నింగ్ ఇది చాలా స్ట్రైట్. అంటే కడియం దెబ్బకి పొంగులేటి, బట్టి అండ్ కొండా సురేఖ అవుట్ చెక్ పెడుతున్నారంటే చాలా స్పష్టంగా మీరు చెప్తున్న మాటలకు చాలా స్పష్టంగా కనబడతాం. చెక్కే కాదు, ఇది 99% మీరు కన్ఫర్మేషన్ గా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇది కాంగ్రెస్ వర్గాలు కానీ లేదా తెలంగాణ వర్గాలు కానీ చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంత మెల్లగా, ఇంత డీటెయిలింగ్గా, ఇంత అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట దీంట్లో. సో ఇక దీన్ని బట్టి తెలంగాణ ప్రజల ఇష్టం.